మీరు ఉద్యోగం కోసం ఎదురు చూసింది చాలు. ఇక నుంచి మీకోసం మేము వెతుకుతాం. ఈ రోజే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర మరియు తెలంగాణలోని అన్ని రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ మన ఛానల్‌లో వస్తాయి. ప్రముఖ సంస్థను వంటి రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి 2024 ఇయర్ కింద ఒక ప్రోగ్రామ్ అనేది కూడా డిజైన్ చేసి లాంచ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క ప్రోగ్రామ్ పేరు వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ గేట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ యొక్క రిలయన్స్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ కింద యంగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. దీంట్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలి. రిజిస్టర్ యువర్ సెల్ఫ్ టు స్టార్ట్ ది అప్లికేషన్ ప్రాసెస్. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెకండ్ ప్రొసీజర్ కింద అసెస్మెంట్ పెడతారు. షార్ట్ లిస్ట్ స్టూడెంట్స్ విల్ గో త్రూ ది ఆన్లైన్ అసెస్మెంట్. దాంట్లో కాగ్నిటివ్ టెస్ట్ ప్లస్ సబ్జెక్ట్ మ్యాటర్ అనే 2 కాన్సెప్ట్స్ మీద మనకి అసెస్మెంట్ అనేది కూడా టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. కంప్లీట్గా ఆన్లైన్ ఫార్మాట్లోనే ఈ యొక్క టెస్ట్ అనేది కూడా జరుగుతాయి. థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఫర్దర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ వి గో త్రూ ది పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క సెకండ్ రౌండ్ అసెస్మెంట్లో క్లియర్ చేసిన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫైనల్ సెలెక్షన్. స్టూడెంట్ విల్ రిసీవ్ ఏ ఫైనల్ అప్డేట్ ఆన్ ది దేర్ క్యాండిడేట్. వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి 11వ తారీఖు జనవరి నుండి 19వ తారీఖు జనవరి వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. 5వ తారీఖు ఫిబ్రవరి నుండి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి ఆన్లైన్ ద్వారా అసెస్మెంట్ పెట్టడం జరుగుతుంది. 23వ తారీఖు ఫిబ్రవరి నుండి 1వ తారీఖు మార్చి వరకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి బై ఎండ్ ఆఫ్ ది మార్చ్లో మీ సెలక్షన్ ప్రాసెస్ అవుతుంది. దాని తర్వాత ట్రైనింగ్ అనేది కూడా పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై అయితే చేసుకోండి. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఆ యొక్క పోర్టల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మినిమం సిజిపిఏ ఎంత ఉండాలంటే 60% లేకపోతే 6 సిజిపిఏ అయితే ఉండాలి. లైక్ 10th 12th డిప్లొమా ఎనీ గ్రాడ్యుయేట్లో మీరు 60% మార్క్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏఐసిటి అప్రూవ్డ్ కాలేజెస్ నుండి మీరు బీఈ బీటెక్ చేస్తే ఫుల్ టైం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబుల్ డిసిప్లిన్ విషయానికి వస్తే ఓపెన్ ఫర్ 2020 నుండి 2024 వరకు పాస్ అవుట్ అయిన ఎవరైతే కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో బీటెక్ బీఈ క్యాండిడేట్స్ వారు మాత్రం అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చేసి ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండవచ్చు. నో కేసెస్ ఆఫ్ డిటెన్షన్ అయితే ఉండకూడదన్నమాట. ఎవరైనా సరే తర్వాత వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను. రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ట్యాప్ చేయగానే మీకు వేరే ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.